ఈ యొక్క అంచె దినాల్లో మనం ఉన్నాము. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, అంచె దినంలో నా ఆత్మను సర్వజనుల మీద నేను కుమ్మరిస్తానని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మని యొక్క నింపుదల కోసం మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేసేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నింపబడాలంటే మొదటగా మన హృదయాన్ని లేదా మన జీవితాన్ని ఆయన కోసం మనం తెరవాలి, లేదంటే ఆయన కోసం మనం ఖాళీ చేయాలి. ఈ దినము మన హృదయంలో మన జీవితంలో అనేకమైన చెడ్డ వాటిని నింపుకొని మనం పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నన్ను నింపు నింపు అంటే దేవునికి అక్కడ మనం స్థలమే ఇవ్వట్లేదు. ఆయన ఏ విధంగా నింపుతాడు? ఈరోజు దేవుని యొక్క అభిషేకంతో మీరు నింపబడాలన్నా, పరిశుద్ధాత్మ బలముతో మీరు నింపబడాలన్నా, పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలన్నా మొదటగా మన హృదయంలో మన జీవితంలో ఉన్న చెడు వాటన్నిటిని మనం తొలగించుకున్న తర్వాతనే, ఆయనకు ఒక ప్లేస్ని మనం క్రియేట్ చేసిన తర్వాతనే దేవుడు మన జీవితంలోకి వస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వస్తాడో, మనని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటాడు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి. దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళిక కోసం మనందరినీ సృష్టించినాడు అన్న విషయాన్ని మనం ఎవరూ మర్చిపోవద్దు. కాబట్టి ఆ ఉద్దేశము, ఆ చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనము దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. ఎవరైతే దేవునికి అవకాశం ఇస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మని స్నేహితునిగా చేసుకుంటారో, వాళ్ళ జీవితమే ఫలవంతంగా ఉంటుంది, వాళ్ళ జీవితమే అభిషేకంతో నింపబడుతుంది. వాళ్ళే సమాజంలో గొప్ప కార్యాలు వాళ్ళు చేయగలరు.